దాంట్లో మాట్లాడుకుంటూ తను చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, నీళ్లకు సంబంధించి వాటి మీద వారు ఎన్నో కామెంట్స్ చేయడం జరిగింది. దానికి గాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు లేఖ రాస్తే తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాని మీద చర్చిద్దాము, దొంగోడో దొరవడో బయట పడుతుంది, మీ లెక్కేందో తెలుద్దాము అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సవాల్ విసిరారు. ఎందుకు లేఖ రాస్తేనే మరి దీని మీద చర్చ అని ముఖ్యమంత్రి గారు అన్నారు కూడా, దాన్ని ఒకసారి మనం గమనించాలి. మీరు లేఖ రాస్తే మీరు అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. మీరు లేఖ రాయకుండా అసెంబ్లీ సెషన్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అసెంబ్లీ సెషన్కి మీరు రాలేదు, ప్రతిపక్ష నాయకుని పాత్ర మీరు పోషించలేదు. కానీ జీతం మాత్రం బరాబర్ తీసుకుంటారు. ఆ జీతంతో కావాల్సినట్టు మంచిగా తాగుతారు, తింటారు, పండుతారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా అంటారు. అసలు ఎక్కడన్నా కానీ, అంటే రాజకీయం పక్కన పెడితే ఏ సంస్థలన్నా కానీ ఓ 10 రోజులు ఆఫీస్కి పోకపోతే తన ఉద్యోగం నుంచి అన్నది ఇస్తారు, లేదా దానికి జీతం అన్నీ ఇయ్యరు. 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో వండు కూడా జీతం తీసుకుంటున్నావు, అయినా నిన్నేమనొద్దు, నిన్ను ఏ మాట అనొద్దు. ఏమనంటే మా బాపును అంటారా, షావు నోట్లో పులి నోట్ల తల పెట్టిర్రు, షావు నోట్ల తల పెట్టిర్రు, తెలంగాణ తెచ్చిర్రు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు.